దేశానికి స్వాతంత్రం వచ్చి అమృతోత్సవ పండుగలు జరుపుకుంటున్న దేశం. తెలంగాణ రాష్ట్రం వచ్చి 8 సంవత్సరాలైంది. 75 సంవత్సరాల స్వాతంత్ర్య ప్రజాస్వామ్య పండుగ చేసుకునే ఈ దేశంలో పోరాడి సాధించి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో వందలాది మంది తెలంగాణ విద్యార్థి యువకులు అమరులైనటువంటి ఈ రాష్ట్రంలో చేసిన పోరాటాలను మరిచి, చేసిన ఉద్యమాలను మరిచి, పోరాడితే వణుకే పరిస్థితి, కొట్లాడితే వణికే పరిస్థితి, అధికార దాహంతో, అధికార మదంతో కళ్ళు నెత్తికెక్కి ఇవాళ ముఖ్యమంత్రి గారు, ఆయన పాలకులు, రాష్ట్ర మంత్రులు నిరంకుశ వైఖరితో ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తా ఉన్నారు. ఏమడిగామండి మేము? ఇవాళ డిఎస్సి ముట్టడి పెట్టాం. ఏం సీఎం ప్రగతి భవన్ ముట్టడి పెట్టామా? నీ ఫామ్ హౌస్ ముట్టడి పెట్టామా? ఏమడుగుతున్నాం మేము? నీ ఫామ్ హౌస్ లో భాగం ఏమని అడుగుతున్నామా? ఏమడుగుతున్నాం? నువ్వు అక్రమంగా సంపాదించిన 1000 కోట్లలో భాగం అడుగుతున్నామా? ఏమడుగుతున్నాం మేము? పాఠశాలలకు టెక్స్ట్ బుక్స్ కావాలన్నా తప్ప ఇది 2 నెలలు అయింది. సిగ్గుండాలి కదా ఈ ప్రభుత్వానికి. పాఠ్య పుస్తకాలు ఇయ్యరా? 13వ తేదీ బళ్ళు తెరిస్తే ఇప్పటిదాకా గతి ఉండదు. ఉపాధ్యాయులు లేరండి బళ్ళల్లో. హైదరాబాద్ లో తిరుగుతా ఉంటే 100ల కొద్ది పిల్లలు ఉన్నారు. టీచర్లు 2-3 అండి. అసలు ఎక్కడికి వెళ్ళి తెచ్చుకుందామన్న టీచర్లు కనబడతలేరు. ఈ రాష్ట్రంలో నువ్వు వేసిన డిఎస్సీ ఏందే? నిధులు, నీళ్లు, నీ అమ్మకాలు గొప్పగా చెప్పినావు కదా. ఎటుపోయినాయి నీ ప్రగల్భాల నినాదాలు? ఏమైనాయి? మట్టిలో కలిసిపోయినాయా? ఇలా నేను అడుగుతా ఉన్నా. ఇలా డిఎస్సీ ఎప్పుడు వేసినావు? 2017 వేసినావు. కేవలం 8000 పోస్టులు డిక్లేర్ చేస్తే 19 దాకా తీసుకొచ్చినావు. 19,000 ఉద్యోగాలు ఇచ్చినావు. ఇప్పటికి ఇంకా 1100 ఉద్యోగాలు రానే లేదు. కోట్ల చుట్టూ తిరుగుతా ఉన్నారు. ఇలా 22,000 మంది విద్యా వాలంటీర్స్ పనిచేస్తే ఈ రాష్ట్రంలో ఇవాళ 22,000 విద్యా వాలంటీర్స్ ఇస్తే నీకు నష్టమేముండే? ఇలా టీచర్ దొరుకుతుండే కదా పిల్లలకి. ఇవాళ 2 కరోనా వేవుల్లో నష్టపోయిన తల్లిదండ్రులు, పిల్లలు ప్రైవేటు పాఠశాలల మైకం వదిలి చెల్లింపులు చేయలేక ఆర్థిక స్థితి దెబ్బతిని ప్రభుత్వ పాఠశాల వైపు మళ్లుతా ఉన్నారు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.